అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను అమాయకుణ్ణి, నేనేం చేయలేదు అని చాలాసార్లు చెప్తుంటారు. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు మనతో కాకుండా తిరుమల వెంకటేశ్వర కూడా చెప్పాడు, నేను అమాయకుణ్ణి, నేనేం చేయలేదు అని. కానీ చేసిందంతా కల్తీయే, మహాపాపం, అపరాధం, మహాపచారం. దేవుడికి బహుశా భారతదేశంలో ఏ దేవుడికి ఎవ్వరు కూడా, ఔరంగజేబు లాంటి వాళ్ళు కూడా ఇంత మహాపచారం చేయలేదు. ఇంత మహాపచారం ఎందుకంటున్నా అంటే, దేవుడికి ప్రీతిపాత్రంగా పెట్టుకునే మనం సమర్పించే ప్రసాదాన్ని తెలిసి కల్తీ చేసాం. తెలియకుండా చేస్తే ఏదో బై మిస్టేక్ చేశాలే అనుకోవచ్చు. తెలిసి కల్తీ, తెలిసి మరి నేరం చేయడం అనేది ఇంకా ఘోరం. అలా తెలిసి మరి దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ చేశారు, నెయ్యిని కల్తీ చేశారు. చుక్క పాలు కొనకుండా 60 లక్షల లీటర్ల నెయ్యిని తయారు చేశామని దేశానికే కాదు, రాష్ట్రానికే కాదు, రాష్ట్రంలోని ప్రజలకే కాదు, దేవుడికి కూడా చెప్పేశారు. చివరికి దేవుడి దగ్గర కూడా గేమ్స్ ఆడారు. నిజం ఎప్పటికైనా గెలవాలి, నిజమే గెలవాలి అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. మేము 4-5 సంవత్సరాలుగా తిరుమలలో అపచారం జరుగుతోంది, తిరుమల లడ్డూలో అపచారం జరుగుతోంది, తిరుమల నెయ్యిలో ఖచ్చితంగా కల్తీ ఉంది, లేకపోతే ఇంత ఈజీగా చెడిపోయే అవకాశం లేదు, 2-3 రోజుల కల్లా లడ్డు పాడైపోతున్నాయని కోడై కూర్చున్నాం, ఇల్లెక్కి కూసాం, మొత్తుకున్నాం, అభ్యర్థించాం, చెప్పాం, బాబు చూసుకో, తప్పది, అపచారం అది. కానీ ఆయన పార్టీ కానీ, ఆయన పార్టీని మించిన 2 చైర్మన్లు కానీ ఎవరు పట్టించుకోలేదు. సరికదా, తెలిసి మరి నోయింగ్ ఫుల్లీ వెల్ కల్తీని కంటిన్యూ చేశారు. ఎవరికైతే ఆ శాంపుళ్ళు, తప్పుడు శాంపుల్ తెలిసాయో వాళ్ళకే మళ్ళీ 2 సంవత్సరాల పాటు ఇచ్చారు. ఆ కథాకమ్మం విషయం ఒకసారి తెలుసుకుంటాం. నిన్నటి సుప్రీం కోర్టు నియమించిన సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం, లడ్డూలో కల్తీ మీద సుప్రీంకోర్టు నియమించిన సిట్ తన యొక్క ఛార్జ్షీట్ని దాఖలు చేసింది. దానిలో కొన్ని పాయింట్స్ అక్కడక్కడ విని మనం కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ పాయింట్స్లో ఉండేది ఏంటంటే, 2019-24 మధ్యలో దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు, కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు గారి ప్రసాదం లడ్డు తయారీలో ఉపయోగించే లడ్డులో వాడే నెయ్యిని 5 ఏళ్ల పాటు కల్తీ చేశారు అని సిట్టు తేల్చింది. సిట్టు కల్తీ చేశారని చెప్పి, నెయ్యిని పరమఘోరంగా కల్తీ చేశారని చెప్పి సిట్టు తేల్చి మరీ చెప్పింది. సిట్ అంటే సుప్రీంకోర్టు వేసిన సిట్ ఇది. సుప్రీంకోర్టు వేసిన ఆ సిట్లో 2 సిబిఐ ఆఫీసర్లు, 2 స్టేట్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, 4 ప్లస్ మిగతా వాళ్ళు. ఇది సుప్రీంకోర్టు వేసిన సిట్. సో ఈ సిట్ ఏం చెప్పిందంటే, బోలే బాబా డైరీ ఉత్తరాఖండ్లో ఉండే బోలే బాబా డైరీ మరియు దాని అనుబంధ సంస్థలు, ఏఆర్ డైరీ తమిళనాడులో ఉండేది, వైష్ణవి డైరీ ఆంధ్రప్రదేశ్లో ఉండేది, మల్గంగా డైరీ మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్లో ఉండేది, ఈ ఇత్యాది సంస్థలు, ఇంకోటి ప్రీమియర్ డైరీ, ఇవన్నీ కల్తీ నెయ్యిని 5 సంవత్సరాల పాటు తిరుమల టీటీడీకి సప్లై చేశాయి. మరి సప్లై చేస్తుంటే టీటీడీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అంటే, సిట్టు చెప్పిన ప్రకారం, వాళ్ళ యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం అధికారుల్లో ఎవరెవరైతే ఈ కంపెనీలతో కుమ్ముక్కైపోయి, షరీక్ అయిపోయి, మిలాఖత్ అయిపోయి, ఎవరెవరైతే కల్తీ లడ్డును తయారు చేశారో, కెమికల్స్ ఉపయోగించిన నెయ్యిని వాడడంలో సహాయపడ్డారో, ఆ కంపెనీలకి అనుగుణంగా తమ యొక్క రూల్స్ని మార్పించారో, ఆ అధికారుల పేర్లందరినీ చాలామందిని అరెస్ట్ చేశారు, ఇంకొంతమంది పేర్లను పెట్టి ఛార్జ్షీట్లో నిన్నటి సిట్టు చెప్పింది. నెయ్యిలో కల్తీ జరిగింది అనేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ ఒప్పుకుంటుందో లేదో కానీ, సిట్ మాత్రం ఖచ్చితంగా చెప్పింది, దేవుడికి సమర్పించే నెయ్యిలో కల్తీ జరిగింది అని. 1 సంవత్సరం క్రితం, దాదాపు 1.5 సంవత్సరం క్రితం మేము అధికారంలోకి వచ్చిన కొత్తల్లో 4 ట్యాంకర్ల మీద అప్పుడే వచ్చిన అడిషనల్ ఈవో గారికి డౌట్ వచ్చి ఈ 4 ట్యాంకర్లోని శాంపుల్స్ను
సేకరించండి అని చెప్పారు. ఆ 4 శాంపుల్స్ను NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ గుజరాత్ ఆనంద్లో ఉంది. ఆనంద్ అనేది ఊరి పేరు. ఆనంద్లో ఉంటే ఆ ఊర్లో ఉన్న NDDB యొక్క ప్రీమియర్ ల్యాబ్కి టెస్టింగ్ కోసం పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి తేల్చింది ఏంటంటే మోనోగ్లిజరైడ్స్, ట్రైగ్లిజరైడ్స్ అండ్ డైగ్లిజరైడ్స్ ఇట్లాంటి కెమికల్స్ని కలిపిన విషయం అయితే అర్థమవుతోంది అని చెప్పారు. కెమిస్ట్రీ కొంచెం తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా అర్థమవుతుంది. మోనోగ్లిజరైడ్స్ అంటే మోనోగ్లిజరైడ్స్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ బోత్ యానిమల్ ఫ్యాట్ యాజ్ వెల్ యాజ్ ప్లాంట్ ఫ్యాట్. యానిమల్ ఫ్యాట్లో నుంచి కూడా మోనోగ్లిజరైడ్స్ తీసుకోవచ్చు, ప్లాంట్ ఫ్యాట్లో నుంచి కూడా తీసుకోవచ్చు. అంటే మొక్కల్లో నుంచి, జంతువుల్లో నుంచి ఈ కొవ్వుని తీసుకొని దాంట్లో కలపచ్చు. ఎందుకు కలుపుతారు అంటే నెయ్యి అనేది పాల దీనికి చెందిన కొవ్వు పదార్థం, తిక్కుగా వస్తుంది కదా. మనం మామూలుగా పాలకి, వెన్నకి, నెయ్యికి తేడా మనకు తెలుసు కదా. మనకు తెలియదు అనుకొని వైసీపీ వాళ్ళు మనల్ని మోసం చేశారు, కానీ మనం తెలుసుకున్నాం అనుకోండి. సో ఈ కొవ్వు పదార్థం లాగా ఉండేందుకు వేరే ఒక మోనోగ్లిజరైడ్స్ వాడారు అని చెప్పారు. ఇది జంతువుల కొవ్వన్నా కావచ్చు, లేదంటే ప్లాంట్ నుంచి అంటే మన మామూలు వెజిటబుల్ ఫ్యాట్స్ అన్నా కావచ్చు. ఖచ్చితంగా 2 అని ఇదమిద్దంగా చెప్పలేము, బట్ 2 ఉండొచ్చు ఉన్నారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు మనం సిట్ వేసాం కాదు అంటూ సుప్రీంకోర్టు సిట్టు కొట్టేయాలన్నారు. సుప్రీంకోర్టు ఏమని చేసింది, 2 CBI వాళ్ళని, 2 మన రాష్ట్రం వాళ్ళని వేశారు. ఆ సిట్టు దాదాపు 15-16 నెలల పాటు తీవ్రంగా శ్రమించి మొత్తం సీన్ అంతా చూపించింది. ఏంది అంటే ఆ సీను దీంట్లో వల్లమాలిన చెత్త నాట్ ఓన్లీ ట్రైగ్లిజరైడ్స్, డైగ్లిజరైడ్స్, మోనోగ్లిజరైడ్స్ మాత్రమే అనుకున్న ఆ రోజు కాదు, పామాయిల్తోనే చేశారు, అసలు నెయ్యే కాదు అన్నారు. ఏ భోలేబాబా డైరీ అయితే మ్యాక్సిమం సప్లై చేసిందో, ఏ వైష్ణవి డైరీ ద్వారా అయితే వాళ్ళు సప్లై చేయించారో, ఏ AR డైరీ తమిళనాడు ద్వారా అయితే వాళ్ళు సప్లై చేయించారో, ఏ ప్రీమియర్ డైరీ ద్వారా అయితే వాళ్ళు సప్లై చేశారో, ఇవన్నీ ఫేక్ సంస్థలు ఉన్నాయి. కాకపోతే దాంట్లో తయారైంది నెయ్యి కాదు. ఈ భోలేబాబా వాళ్ళు మిగతా వాళ్ళందరితో కలుసుకొని, దేవస్థానంలో ఉండే వాళ్ళందరితో కలుసుకొని ఒక ముఠాగా ఫామ్ అయ్యి కుట్ర చేశారు అని సిట్టు తేల్చింది. ఏందయ్యా కుట్ర అంటే పామాయిల్లో ఏమేం కలిపారు, పామాయిల్లో నెయ్యికి బదులు పామాయిల్ వాడి పామాయిల్ కెర్నల్ ఆయిల్ను బీటా కెరోటిన్, ఇవన్నీ కెమికల్ నేమ్స్. సో కెమిస్ట్రీ ఉండే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. పామాయిల్ మరియు పామాయిల్ కెర్నల్ ఆయిల్ను బీటా కెరోటిన్తో బాగా కడిగి రంగు వేసి, నెయ్యిలో రంగు వేయడంటారు రే మా కర్మ కాకపోతేను, రంగు వేసి కృత్రిమ రుచితో కలిపి, నెయ్యికి కృత్రిమ రుచితో కలిపి మోనోగ్లిజరైడ్లు మరియు డైగ్లిజరైడ్లు, లాక్టిక్ యాసిడ్, ఈస్టర్ మరియు అసిటిక్ యాసిడ్ వంటి ఎమల్సిఫైయర్స్తో కలిపి నెయ్యి తయారు చేశారు. ఎస్టర్ అనే కెమికల్ను వాడి నెయ్యి యొక్క సహజ ఆకృతి రావడానికి, ఆ ఆకృతిని అనుకరించడానికి మరియు షెల్ఫ్ లైఫ్ పెంచడానికి ఎస్టర్ అనే కెమికల్ వాడారు. పామా కెర్నల్ ఆయిల్తో పాటు విషపూరిత పదార్థాలు మరియు రసాయనాలు కూడా వాడారు. కాబట్టి ఇంకొకసారి చదువుతాను, ఎందుకంటే అన్ని కెమికల్ నేమ్స్ కాబట్టి. పామాయిల్తో పాటు పామాయిల్ కెర్నల్ ఆయిల్ను బీటా కెరోటిన్తో బాగా కడిగి రంగు వేసి కృత్రిమ రుచితో నింపి మోనోగ్లిజరైడ్లు, డైగ్లిజరైడ్లు, ట్రైగ్లిజరైడ్లు, లాక్టిక్ యాసిడ్లు మరియు అసిటిక్ యాసిడ్ వంటి ఎమల్సిఫైయర్స్తో ఎస్టర్ అనే కెమికల్ను నెయ్యి యొక్క సహజాకృతి రావడానికి ఇవన్నీ కలిపి పామాయిల్ను నెయ్యిగా భ్రమింపజేసి, వాళ్ళు భ్రమపడ్డారో లేదో మనకు తెలియదు, అందరు దొంగలే కాబట్టి ఎందుకు భ్రమపడరు, కానీ అది ఉండేట్టుగా చూపించి పామాయిల్ను నెయ్యి అని చెప్పి సప్లై చేసి ఒక్కొక్క కేజీకి 300, 400, 500 రూపాయలు కొట్టేశారు. 234 కోట్ల రూపాయలు విలువైన డబ్బుల్ని ఈ 60 లక్షల లీటర్లు, 3.5 సంవత్సరాల్లో దాదాపు 60 లక్షల లీటర్లు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కంపెనీ పేర్లన్నీ చెప్పాం కదా, ఈ కంపెనీలన్నీ కలిసిపోయి దేవస్థానంలో కొంతమంది వెధవలు ఉన్నారు కదా, ఆ వెధవలు
ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెధవలు అన్నాను, కోపం తెచ్చుకోకండి. దేవుణ్ణి మోసం చేసి దేవుడికి అపచారం చేసేవాళ్ళు అంతకంటే వేరే మంచి తిట్టు నాకేం దొరకలేదు. అంతకంటే పెద్ద తిట్టు మైక్ ముందు తిట్టలేక ఆ ఒక్క పదం మాత్రం వాడడం జరిగింది. ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, 3 జనరల్ మేనేజర్లు, 10ల సంఖ్యలో మామూలు ఉద్యోగులు, చాలామంది డైరీ స్పెషలిస్టులు, వీళ్ళందరూ కలిసిపోయి ఒక ముఠాగా ఏర్పడిపోయి పామాయిల్ను నేను చెప్పిన కెమికల్స్ అన్నిటినీ వాడి, ఇది నేను చెప్పింది కాదు, ఇవన్నీ సిట్టు చెప్పినవే ఇవన్నీ ఇవంతా చేసి పామాయిల్తో కెమికల్ లడ్డు, ఈ మాట అనాలంటే కూడా బాధేస్తుంది. మనం ఎంతో ప్రీతిపాత్రంగా ఒక చిన్న లడ్డు దొరికితే చాలు, నీ ఇంటి దాకా దాన్ని ఎంత నోరూరిస్తున్నా కూడా తినకుండా ఇంటి దాకా తీసుకొని వెళ్ళి ఇంట్లో అందరికీ కొద్దిగా పంచిపెట్టి తినే మనం ఇట్లాంటి పామాయిల్తో తయారు చేసిన లడ్డులను 22 కోట్ల లడ్డులు, 1, 2, 3 కాదు, 22 కోట్ల లడ్లు 60 లక్షల పైచిలుకు లీటర్ల పామోలిన్ అనబడే ఒక నెయ్యితో తయారు చేశారు. ఎంత అన్యాయం, ఎంత అక్రమం, ఎంత అరాచకం. దేవస్థానంలో ఆ రోజు అధికార వర్గంలో ఉండే వాళ్ళకి ఇవేమి తెలియవా అంటే, బహుశా సిటీ యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంతవరకే ఉంది కాబట్టి ఏ అధికారులు ఏమేం చేశారు అని మాత్రం చెప్తూ వచ్చింది. 2019-24 మధ్యలో దేవస్థానంలో దాదాపు 48 కోట్ల లడ్లు తయారైతే దాంట్లో 21.8 అంటే దాదాపు 22 కోట్ల లడ్లు ఈ పామాయిల్ అనబడే నెయ్యితో తయారు చేస్తుంటే వైకాపాకు చెందిన బోర్డు మెంబర్లు, ఈఓలు, చైర్మన్లు, అధికారులు అందరూ తాన పాడుతూ, మేము కూటమి ప్రభుత్వం 2024 జూన్లో వచ్చి జూలైలో వీటిని పట్టుకొని దీన్ని పంపించేదాకా దిక్కులేదు, అదే కొనసాగుతూనే ఉంది. దేవుడి దేవుల్లో మనం ఏది తిన్నా పరమశివుడు విషం తిని ఇక్కడే గొంతుకు అడ్డంగా పెట్టుకున్నా అంట. అందుకే ఇక మనం ఎప్పుడు శివుడు ఫోటో చూసినా ఇక్కడ నల్లగా కనిపిస్తుంది. అందుకని దేవుడి దేవల్ల మనకేమీ కాదు, ఎందుకంటే ఆ దేవుడు ప్రసాదం తిన్నాం కాబట్టి దాంట్లో విష పదార్థాలు కూడా మనలో అంటుకోవాలి, ఏమీ కావాలనే దేవుణ్ణి మొక్కోవాలి. సో సిట్టు తన విచారంలో భాగంగా చాలామందిని అరెస్టు చేసింది. 3 జనరల్ మేనేజర్ని, 1 డిప్యూటీ ఓని, 1 సూపరింటెండెంట్ ఇంజనీర్ని, అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పనిచేస్తున్న పిఏని, డైరీ ఫామ్ డైరెక్టర్ని, పలువురు డైరీ నిపుణుల్ని నిందితులుగా చేరుస్తూ నిన్న 3 రోజుల క్రితం ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సరే, ఇక్కడ దాకైతే మనకు అర్థమైంది. జంతువు కొవ్వు కావచ్చు, ప్లాంట్ బేస్డ్ కొవ్వు కావచ్చు, మొత్తం మీద మోనోగ్లిజరైడ్స్ అనే వాటిని యానిమల్ ఫ్యాట్ నుంచి కానీ ప్లాంట్ ఫ్యాట్ నుంచి కానీ తీస్తారు. ఏ ఫ్యాట్ నుంచి తీస్తారో ఏం చేస్తారో మనకైతే తెలియదు కాబట్టి ఆ మోనోగ్లిజరైడ్స్ని కలిపారు. దాంతోపాటు ట్రైగ్లిజరైడ్స్, డైగ్లిజరైడ్స్ని కలిపి పామాయిల్తో ఇందాక చెప్పేవన్నీ బీటా కెరోటిన్ ఇట్లాంటివన్నీ వాడి పామాయిల్తో నెయ్యి తయారు చేశారు. అబ్బా, సరే, ఇంత డీటెయిల్గా నేను చెప్పగలుగుతున్నా అంటే దేవస్థానమే చిన్న సంస్థ కాదు కదా. దానికదే ఓ పెద్ద సంస్థానం, ఓ పెద్ద సిటీ. ఇంతమంది కొన్ని వేల మంది ఉద్యోగులు చేస్తున్నప్పుడు, ఇది చాలామందికి తెలుసున్నప్పుడు, చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊళ్ళు, ఫోన్లు, వాళ్ళ సిస్టంలు అన్నీ సిట్టు సీజ్ చేసినప్పుడు పై స్థాయిలో ఉన్న బోర్డు మెంబర్లకి, పై స్థాయిలో ఉన్న బోర్డు చైర్మన్లకి, అడిషనల్ ఈఓలకి ఇవేమీ తెలియకుండా ఉంటుందా? కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకేమీ తెలియదు అంతా ఆ చిన్నవాడు చేశాడు, అక్కడ ఉండే జూనియర్ అసిస్టెంట్ చేశాడు, ఇక్కడ ఉండే వీడు చేశాడు అంటూ చెప్పుకొచ్చారు. దేవుడికి ఇంత అపచారం జరుగుతుంటే బోర్డు ఏం చేస్తుంది అన్నది మీకైనా నాకైనా ఎవరికైనా వచ్చే డౌట్ అది. సరే, ఆ విషయం ఏంది అంటే సిట్టు ఇక్కడ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎవరెవరైతే చేశారో యాక్చువల్ ఆపరేషన్లో ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగుల గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడడం జరిగింది. మా పాయింట్ ఏంటంటే, ఇన్ని అవకతవకలు జరుగుతుంటే మొత్తం బోర్డు ఈఓ గారు ఏం చేస్తున్నారు? ఆ డైరీలతో కలిసిపోయారా? షరీక్ అయిపోయారా? వీళ్ళు కూడా కలిసి దోచేశారా? లేదా మాకు అసలు ఏమీ తెలియదు అని చెప్పి ఇప్పుడు తప్పించుకుంటున్నారా? మాకేమీ తెలియదనే చెప్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ నుంచి అప్పటి బోర్డు చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి,
కరుణాకర్ రెడ్డి గారు మరియు ఈవో ధర్మారెడ్డి గారు, అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరికీ మాదొక 3-4 ప్రశ్నలు ఉన్నాయి. నేరం జరుగుతుంటే, నేరం మన కళ్ళ ముందు జరుగుతుంటే తెలిసి ఊరుకోవడం ఇంకా నేరం. దాంట్లో మనం నివారించగలిగిన పరిస్థితిలో ఉన్నప్పుడు, నివారించాల్సిన బాధ్యతతో ఉన్నప్పుడు మనం నివారించకపోతే మనల్ని ఏ ప్లేస్లో మనం కూర్చోన్నామో ఆ ప్లేస్కి మనం న్యాయం చేయట్లెక్క. నమ్మకాన్ని బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు. ఇట్స్ అ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై ది బోర్డ్ ఆఫ్ టీటీడీ డ్యూరింగ్ 2019 and 2024. రోజుకు 3 లక్షల లడ్ల తయారీలో ఉన్నప్పుడు ఇదేదో ఈ పామాయిల్ అంటే ఏదో 1, 2, 3 కాదు, టిన్లు కాదు, ఇట్లాంటి బాటిల్ ఏం కాదు, కొన్ని 100,000 లారీలు వచ్చాయి, 100,000 ట్యాంకర్లు వచ్చాయి. ఇన్ని ట్యాంకర్లో పామాయిల్ వస్తుంటే, ఇంత డబ్బులు వాళ్ళందరికీ చెల్లిస్తుంటే వైవి సుబ్బారెడ్డి గారు తన పిఏని సీఎంఓతో, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి అతన్ని ఢిల్లీలో ఏపీ భవన్లో స్పెషల్ లైజన్ ఆఫీసర్ అంటూ ఒక పోస్టును సృష్టించి అక్కడ పెట్టేంత దాకా జరిగిందంటే వీళ్ళకేమీ తెలియదని మనల్ని నమ్మమంటారు. సో పోనీ ఫిర్యాదులు చేయలేదా? 100,000 ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి ప్రసార మాధ్యమాల్లో జరిగాయి. లిఖితపూర్వకంగా దాదాపు 50 ఫిర్యాదులు వచ్చాయని చెప్పి సిట్టే చెప్పింది నిన్న. 50 వరకు లిఖితపూర్వకంగా పేజీలు రాశారు. సరే, అట్లా లిఖితపూర్వకమైన ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఏమనుకున్నారేమో కానీ దాదాపు మే 20, 2022 అంటే ఇప్పటి నుంచి దాదాపు 3 సంవత్సరం క్రితం 2022 మే 20వ తేదీ 25/2020 నాడు చైర్మన్, బాగా వినండి, అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, చైర్మన్ ఆర్డర్ వేస్తే ఈవో అప్రూవ్ చేస్తే, చైర్మన్ ఆర్డర్ వేశారు, ఈవో అప్రూవ్ చేశారు, చేసి కొన్ని ఈ ప్రీమియర్, వైష్ణవి, బోలేబాబా ఇట్లాంటి కంపెనీల యొక్క ట్యాంకర్లు, టిన్లలో నుంచి శాంపుల్స్ తీసుకొని సిఎఫ్టిఆర్ఐ మైసూరు ఉంది, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిఎఫ్టిఆర్ఐ చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అది, సిఎఫ్టిఆర్ఐ మైసూర్కి శాంపుల్స్ని పంపించారు. ఎప్పుడు? మే 20th, 2022. రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చాయి? ఆగస్టు 3వ తేదీ వచ్చాయి. ఆగస్టు 3, 2022 అంటే దాదాపు 3 monthsకి వచ్చాయి. ఓకే, వచ్చి ఏం చెప్పింది ఆ రిపోర్టు? ఇవాళ ఆ రిపోర్ట్ మన దగ్గర ఆల్రెడీ ఉంది, దేవస్థానం దగ్గర ఉంది, ఆ రోజు నుంచి ఉంది. సిట్టు కూడా ఆ రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముంది? ఆల్ ది ఘీ శాంపుల్స్ దట్ వర్ సెండ్ బై టీటీడీ వర్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ హార్మోనియస్ సబ్స్టెన్సెస్, హానికరమైన పదార్థాలు ఉన్నాయని తెలుస్తోంది అని. ఎట్లా మీరు కనిపెట్టాము అంటే దాని కూడా చెప్పారు. బీటా సిస్టోస్టెరల్ టెస్ట్, బిఎస్ టెస్ట్ అంటారంట, బీటా సిస్టోస్టెరల్ టెస్ట్. ఈ బీటా సిస్టోస్టెరల్ టెస్ట్లో ఖచ్చితంగా ఏ ఫ్యాట్ ఉన్నా కూడా ఈజీగా బయటపడుతుందంట. అది కాకుండా బిటరో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్ వాల్యూ, బిఆర్ఆర్ టెస్ట్ అని చెప్తారంట. ఇంకోటి ఆర్ఎం టెస్ట్ అంట, రిచర్డ్ మెస్సీ టెస్ట్. చాలా ఇవన్నీ కెమికల్ నేమ్స్. ఇప్పుడు నేను కూడా అన్నీ ఫస్ట్ టైం విన్నాం, ఎందుకంటే మనం ఆ సబ్జెక్ట్ కాదు కాబట్టి. సో బిఎస్ టెస్ట్, బిఆర్ఆర్ టెస్ట్, ఆర్ఎం టెస్ట్, ఇవన్నీ టెస్టులు చేశాము. దీంట్లో మోనోగ్లిజరైడ్స్ ఉన్నాయి, ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి అన్నారు. ఈ మోనోగ్లిజరైడ్స్ అనేవి మీరు కావాలంటే ఒక్కసారి ఎవరన్నా నా మాట వినే ప్రతి ఒక్కరూ నా మీద అటాక్ చేసే ముందు వైసీపీ వాళ్ళ అయినా సరే మోనోగ్లిజరైడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఒక్కసారి గూగుల్లో కూర్చోండి, ఏనా కొట్టండి, మామూలుగా కొట్టండి. మోనోగ్లిజరైడ్స్ నాకు అది బాగానే తెలుసు, ఏదో కొంత చదువుకున్న వాళ్ళం కాబట్టి. మోనోగ్లిజరైడ్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎయిదర్ యానిమల్ ఫ్యాట్ ఆర్ ఫ్రమ్ ప్లాంట్ ఫ్యాట్స్. విదేశాల్లో అయితే దేని నుంచి వస్తామో ఆ లేబుల్ మీద రాసి ఉంటుంది. మన ఇండియాలో అంత పట్టించుకోరు కాబట్టి దేని నుంచి తీసారో మనకు తెలియదు. సరే, సో ఇది ఇట్లాంటి రిపోర్టు అందరూ సంబంధిత అధికారులందరికీ, ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరికీ, దాంతోపాటుగా ఈఓ గారికి, చైర్మన్ గారు నాకు రాలేదని చెప్పి అటెండ్ తిరిగేశారు. సరే, ఆయనకి అందరికీ వచ్చాయి. సిట్టు విచారంలో ఆ రిపోర్ట్ నాకు చూపించలేదు అని చెప్పి సుబ్బారెడ్డి గారు తప్పించుకొని ట్రై చేశారు. టెస్ట్కి సిఎఫ్టిఆర్ఐ, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరుకి పంపించింది ఎవరు? ఆర్డర్ వేసింది ఎవరు?
వాళ్ళే. సో ఆ ఆర్డర్ వేసిన తర్వాత ఆయన ఒకవేళ మర్చిపోయామేమో ఆ ఆర్డర్ యొక్క ఫైల్ నెంబర్ కూడా చెప్తాం. TTD 34022/31/220/2022 అనే ప్రొసీడింగ్స్ కింద ఈ ఆర్డరు వేశారు. ఆ తర్వాత రిపోర్ట్ వచ్చింది. మనకు అది తెలిసింది ఏమని, అప్పటికి ఇంకా పామాయిల్ దగ్గర రాలా, నెయ్యిలో మాత్రం ఏదో ఉండకూడని పదార్థాలు ఉన్నాయి, ఇది ఖచ్చితంగా కల్తీ జరిగిన నెయ్యి అని 2022 నాటికే దేవస్థానానికి తెలుసు. 2022 ఆగస్టు నాటికి ఈ కల్తీ, అప్పుడు ఏ నెయ్యి అయితే వాడుతున్నారో ఆ నెయ్యి కల్తీ జరపబడే నెయ్యి అని మైసూర్ CFTRI రిపోర్ట్ ఇచ్చింది. ఇది అందరికీ తెలుసు, మనకందరికీ ఇంతకుముందే తెలుసు ఆ విషయం. కానీ దేవస్థానం పట్టించుకోవాలా. 100 రిపోర్ట్లు వస్తుంటాయి, మనకు కావాలి, భలే ఉంది, అట్లాంటి రిపోర్ట్లు వస్తుంటాయి పోతుంటాయి, మనం ఎందుకు దాన్ని సీరియస్గా తీసుకోవాలి అన్నట్టుగా ఏ ట్యాంకర్ల దగ్గర అయితే, ఏ కంపెనీల ట్యాంకర్ల దగ్గర అయితే శాంపుల్ తీసుకున్నారో, ఏ శాంపుల్ని అయితే CFTRI మైసూరు ఇవి కల్తీ నెయ్యి అని చెప్పి ఏ శాంపుల్ని అయితే వెనక్కి పంపించిందో, తప్పుడు నెయ్యి ఇది, ఈ నెయ్యిలో హానికరమైన సబ్స్టెన్సెస్ ఉన్నాయని చెప్పి పంపించిందో, అదే కంపెనీలకి అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు మళ్ళీ చెల్లికి పెళ్ళి మళ్ళీ అని అదో పనులు మాట్లాడినట్టుగా మళ్ళీ ఆర్డర్లు ఇస్తూనే వచ్చారు. అదే కంపెనీలకి, అదే ప్రీమియర్ కంపెనీ కావచ్చు, అదే బోలే బాబా కావచ్చు, అదే వైష్ణవి కావచ్చు, రకరకాల కంపెనీలు ఉన్నాయి, వాళ్ళన్నిటికీ ఆర్డర్లు ఇస్తూ వచ్చారు. ఒకసారి ఇది తప్పుడు నెయ్యి, దీంట్లో తప్పు ఉంది అని తెలిసినప్పుడు ఫస్ట్ ప్రశ్న ఇది, ఎందుకు మళ్ళీ మీరు దాని ఆర్డర్లు ఇచ్చారు సుబ్బారెడ్డి గారు? కేసు ఎక్కడికి పోలేదు, ఇంకా చాలా ఉంది, అభి బహుత్ బాకీ హే. ఇప్పుడు సిట్ ఇచ్చిన దీని మీద ఇంకొక కేసు పెట్టాలి కదా, అభి బాకీ హే. ఎందుకు మీరు మళ్ళీ అదే కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చారు? అవి తప్పుడు నెయ్యి, అవి తప్పుడు కంపెనీలు, ఇది కల్తీ నెయ్యి అని 2 సంవత్సరాల పాటు తెలిసి వైసీపీ వాళ్ళు దేశాన్నంతా మోసగించారా లేదా? దేశాన్నంతా వైసీపీ 2 సంవత్సరాల పాటు, అంతకుముందు తెలియకుండా మోసగించారేమో మనకు తెలియదు, కానీ 2022లో CFTRI మైసూర్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలిసి ఉద్దేశపూర్వకంగా వాంటెడ్లీ డబ్బు కోసం కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళ దగ్గర నుంచి మీకు డబ్బు కంటే పైన ఇంకేమన్నా వచ్చేది, కానీ మొత్తం మీద 235 కోట్ల రూపాయల విలువైన నెయ్యిని ఇచ్చారు. ఇక్కడ నాట్ ఓన్లీ 235 కోట్లు మాత్రమే కాదు, మనకి ఇచ్చేది ఫ్రీగా ఇచ్చేది 1 లడ్డు అనుకుంటాను. ఓకే, మనం లడ్లు కదా అని చెప్పి ప్రతి ఒక్కరూ 50 రూపాయలు పెట్టి 5-10 లడ్లు కొనుక్కొని పోతారు. ఇప్పుడు 20 కోట్ల లడ్డులు అమ్మారు అంటే 20 కోట్లు ఇంటూ 50 ఎంత? 20 కోట్లు ఇంటూ 50 ఎంతో 1000 కోట్లు అవుతుంది. 20 కోట్లు ఇంటూ 5 = 100, పక్కన ఇంకో 0 పెడితే 1000 కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని నువ్వు దేవస్థానం దగ్గర తీసుకున్నావు. దేవస్థానం మామూలు ఖర్చు పెట్టుండొచ్చు, బట్ ప్రజల దగ్గర నుంచి దాదాపు 1000 కోట్ల రూపాయలు, 20 కోట్ల లడ్డులు 60 లక్షల లీటర్ల నెయ్యితో తయారు చేస్తే ఆ 20 కోట్ల లడ్లు అన్నీ కల్తీ లడ్లేని సిట్టు చెప్తున్న నేపథ్యంలో ఈ 1000 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి అక్రమంగా దేవస్థానం వసూలు చేసినట్టు కాదా? వైసీపీ ఆధ్వర్యంలో చైర్మన్లు, ఈఓలు, బోర్డు మెంబర్లు అందరూ గాడిదలు కాస్తున్నారా? 1000 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన మాట వాస్తవం కదా? ఇప్పుడు ఖచ్చితంగా వాస్తవం అది. దీనికి జవాబు చెప్పాలి. పాయింట్ 1. ఓకే, CFTRI మైసూర్ దీని యొక్క ఈ కంటిన్యూషన్ ఈఓ గారు మైన్సేపు చైర్మన్ గురించి మాట్లాడాం. ఆయన రాజకీయ పదవి, సరే వాళ్ళ బాస్కి ఆయన ఏం జవాబు చెప్పుకున్నాడో మనకు తెలియదు, కానీ ఈఓ ఉన్నారు. ఈఓ అనే వ్యక్తి he has been appointed since he was a civil services officer at the time. He was appointed to regulate the affairs of TTD. సరే, అప్పటిదాకా బహుశా ఆయనకు తెలియకుండా జరిగిపోయింది అని అనుకుందాం కాసేపు, ఈఓ కూడా తెలియకుండా జరిగిపోయింది. CFTRI మైసూర్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఈఓ ఎందుకు చర్యలు తీసుకోలేదు? మళ్ళీ ఎందుకు ఈఓ సంతకం పెట్టాడు ఆ పర్టికులర్ 5-6 కంపెనీలకు ఇవ్వడానికి? ఇది తప్పు కదా? ఇది ద్రోహం కదా? ఈఓ ఇట్లాంటి ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి ఈఓ ఇట్లాంటి ద్రోహానికి పాల్పడచ్చా? భక్తుల పట్ల అపచారానికి పాల్పడచ్చా? దేవుడికి రోజు ప్రసాదం పెడుతూ కల్తీ నెయ్యిని తెలిసిన తర్వాత కూడా ఈఓ చైర్మన్ అంటే
మనం వదిలేద్దాం రాజకీయాలు, గట్టా గ్యారంటీగా ఆయన కర్మానికి ఆయన పోతారు అనుకుంటే, ఈవోగా ఉన్న వ్యక్తి అధికారి కదా, హీ హ్యాస్ టు టేక్ హిజ్ ఓన్ యాక్షన్. ఎందుకు తీసుకోలేదు ఈవో గారు? ధర్మారెడ్డి గారు చాలా ప్రశ్నలకు జవాబు చెప్పకుండానే రిటైర్ అయిపోయారు. ఎక్కడికి పోతే ఇట్లు కర్మ విల్ బూమరాంగ్ బాస్, ఇట్లు కమ్ బ్యాక్. ఎందుకంటే ఒకరిని ఇద్దరిని కాదు నువ్వు మోసం చేసింది. 20 కోట్ల లడ్లు, 20 కోట్ల లడ్లు, ఒక్కొక్క లడ్డు 50 రూపాయలు, 1000 కోట్లు. ఓకే, నెయ్యి సరఫరాదారులతో కలిసిపోయారు మీరు, యాజ్ సింపుల్ యాజ్ దట్. బాగా అర్థమైపోతుంది. ఇక చిన్నప్పన్న, మంచి పేరు బాగుంది, చిన్నప్పన్న అనే వైవి సుబ్బారెడ్డి గారి పిఏ గారి ఇష్యూ. వైవి సుబ్బారెడ్డి గారు మైకుల ముందు మాత్రం చాలా బాగా మాట్లాడతారు, చాలా డీసెంట్గా మాట్లాడతారు, కోపం తెచ్చుకోకుండా చాలా డీసెంట్గా మాట్లాడతారు. మరి ఆయనకి ఆవేశం రాదు బహుశా, అందుకే నేను పనులు హ్యాపీగా ఆయన చేయగలిగారేమో. నా పిఏ ఎందుకు అవుతాడు? నా పిఏ ఎప్పుడో 2018 వదిలేశారు. నాకు అసలు పిఏ కానే కాదన్నాను. సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హ్యాస్ కంప్లీట్లీ రెఫర్డ్ ఇన్ దేర్ 49-50 పేజ్, కావాలంటే సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో 49-50 పేజీల్లో నాకు చెప్పారు అట్లా ఉంది అని. 49-50 పేజీల్లో స్పష్టంగా రాశారు. ఏమని? 2015-18లో వైవి సుబ్బారెడ్డి గారి పిఏ, 2019-23 మధ్యలో, 2019-23 మధ్యలో స్పెషల్ లైజన్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏపీ భవన్ న్యూఢిల్లీ అండ్ ఆల్సో ది పిఏ ఆఫ్ వైవి సుబ్బారెడ్డి గారు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, కొన్ని వందల సార్లు ది దెన్ పిఏ ఆఫ్ వైవి సుబ్బారెడ్డి, చిన్నప్పన్న ది దెన్ పిఏ ఆఫ్ వైవి సుబ్బారెడ్డి సిట్టు. దీంట్లో ఎవరికి యాక్సెస్ దొరికితే వాళ్ళందరూ చూడొచ్చు. సో ఆ బ్రహ్మాండంగా స్పష్టంగా రాశారు. మీరు ఎందుకు అందరికీ అబద్ధం చెప్పారు సార్? తప్పు కదా. మీ స్థాయికి వచ్చిన తర్వాత అట్లా అబద్ధం చెప్పకూడదు కదా. సరే, మీరు చాలా చెప్పారు, దాంట్లో ఇది ఒకటి అనుకోండి చెప్పారు. సరే, అబద్ధాలు చెప్తే తప్పులేదు. కానీ మీరు గవర్నమెంట్లోకి రాగానే, 2019లోకి రాగానే మీ పిఏ అని చెప్పబడుతున్న ఈ వ్యక్తిని సీఎంఓ ద్వారా, అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ద్వారా, చీఫ్ మినిస్టర్ ఒప్పుకోండి, సీఎంఓ ద్వారా అంటే సీఎం ఒప్పుకోవాలి కదా, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ద్వారా చిన్నప్పన్న హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ స్పెషల్ లైజన్ ఆఫీసర్ ఇన్ ఏపీ భవన్ న్యూఢిల్లీ. ఎందుకు? విజయనగరానికి చెందిన తెల్లాం ప్రాంతానికి చెందిన చిన్నప్పన్నని విజయవాడ తెచ్చి ఇక్కడి నుంచి ఢిల్లీకి పంపించి స్పెషల్ లైజన్ ఆఫీసర్ అంట. ఆయన ఏమేమి చదివాడో, ఏం సతికాడో, ఏం చేశాడు? బాగా చేశాడు. వీళ్ళకి బాగా చేశారు కాబట్టే కదా అంత ఇదిగా చేశారు. అంటే ఇదంతా మారుతుంటే కడుపు కాలిపోతుంది. ఇట్లా కడుపు కాలినప్పుడే ఇంత ఈ గట్టిగా వస్తాయి మాటలు. సో ఎందుకు చేశారు అంటే, మనకు ఈ బోలే బాబా, ఈ ప్రీమియరు, మల్చందా, ఇంకోటి ఇట్లాంటి ఈ కంపెనీలన్నీ మనం ఏదైతే సేపు చెప్పుకున్నాం, ఇవన్నీ ఉండేది ఉత్తరప్రదేశ్లో. ఉత్తరాఖండ్, బోలే బాబా ఉండేది ఉత్తరాఖండ్లో, మిగిలినవన్నీ యూపీలో. యూపీకి దగ్గరగా ఉంటుందని ఢిల్లీలో కూర్చోబెట్టి ఈ మొత్తాన్ని ఈ మాట నేను చెప్పట్లేదండి, సిట్టే చెప్పింది. సిట్టు చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇతన్ని అక్కడ కూర్చోబెట్టి మొత్తం అందరితో ఇతనే సంభాషణ చేస్తూ అక్కడ ఉండి ఆయా కంపెనీలతో అంత మాట్లాడుతూ కమిషన్లు ఇచ్చేస్తూ, కొంతమందితో 7 రూపాయలు, కొంతమందితో 25 రూపాయలు, మొత్తమే దాదాపు 100 కోట్ల రూపాయలు అతని అకౌంట్లో నుంచి, అతని చేతుల్లో నుంచి హవాలా ద్వారా కావచ్చు, అకౌంట్ ద్వారా కావచ్చు, రకరకాల ఇదిగా చేతులు మారింది అని మనం చెప్పట్లేదు, సిట్టు చెప్పింది. అదే సిట్టు 2023 దాకా చిన్నప్పన్న అనే వ్యక్తి ఈ వాజ్ ది పిఏ టు సుబ్బారెడ్డి గారు అని కూడా చెప్పింది. ఇవన్నీ చెప్తున్నప్పుడు సుబ్బారెడ్డి గారు మీ యొక్క జవాబేంటి? సిట్ 16 నెలల తర్వాత సిబిఐ హ్యాస్ టోల్డ్ దట్ చిన్నప్పన్న ఈజ్ యువర్ పిఏ, నా పిఏ కాదు అని మాట్లాడారు. పలు దఫాలుగా 10 కోట్ల రూపాయలను, పలు డైరీలు చిన్నప్పన్నకి ఇచ్చిన విధానాన్ని, బ్యాంక్ అకౌంట్లు, హవాలా ఆపరేటర్లతో పేర్లతో సహా సిట్ ఇచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారి పిఏ ఇవన్నీ చేస్తుంటే మీకేమీ తెలీదా? మీకేం సంబంధం లేదా అని దేవుడికి చెప్పారు, అని మాకు చెప్పారు. ఓకే, సిట్ ప్రకారం ఇక్కడ ఉంది. సిట్ ప్రకారం
పిఏ చిన్నప్పన్న చేసింది ఏంటి అంటే ఏప్రిల్ మే 2022 సమయంలో కడూరు చిన్నప్పన్న అప్పటి టీటీడీ చైర్మన్ యొక్క పిఏగా ఉంటూ, ఇది నేను రాసింది కాదు, ఖచ్చితంగా ఇది సిట్టు దీంట్లో నుంచి నాకు చూసి చెప్పిందే నేను చెప్తున్నాను. టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, ఆఫ్టర్ ఆల్ పిఏ టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, అప్పటి చైర్మన్ యొక్క పిఏగా ఉంటూ, అప్పటి జిఎం ప్రొక్యూర్మెంట్ అయిన ఆర్ఎస్ఎస్విఆర్ సుబ్రహ్మణ్యం, అక్యూజ్ నెంబర్ 29, ఈజ్ అ జిఎం జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్. అక్యూజ్ నెంబర్ 29 నుండి టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన వారి వివరాలను వారి సంప్రదింపుల నెంబర్లతో సహా సేకరించారు. అంటే ఇందాక అధికారులు అని చెప్పానే, ఇట్లాంటి వాళ్ళందరూ అనమాట. సో ఎవరెవరు సప్లై చేస్తారు, వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ ఇతను సేకరించాడంట. ఈ ఆర్ఎస్ఎస్విఆర్ సుబ్రహ్మణ్యం ఇంకోడు. విచారణ సమయంలో కడూరు చిన్నప్పన్న అక్యూజ్ నెంబర్ 24 ఇతను. ఓకే, అప్పటి టీటీడీ చైర్మన్ యొక్క పిఏగా ఉంటూ టీటీడీ బోర్డు సమావేశాలు జరగడానికి చాలా ముందుగానే, ఎవ్రీవన్ నీడ్స్ టు హియర్, టీటీడీ బోర్డు సమావేశాలు జరగడానికి చాలా ముందుగానే నెయ్యి మరియు ఇతర వస్తువుల సరఫరా టెండర్లకు సంబంధించిన టీటీడీ కొనుగోలు కమిటీ సిఫార్సులకు సంబంధించిన ఈమెయిల్లను యాక్సెస్ చేయగలిగాడంట. టీటీడీ జిఎం ప్రొక్యూర్మెంట్ యొక్క అధికారిక ఈమెయిల్ నుండి ఇతను అందుకున్నాడంట. నెయ్యి మరియు ఇతర వస్తువుల టెండర్లకు సంబంధించిన టీటీడీ కొనుగోలు కమిటీ సిఫార్సులకు సంబంధించి ఈమెయిల్లను టీటీడీ జిఎం ప్రొక్యూర్మెంట్ అక్యూజ్ నెంబర్ 29 ఆర్ఎస్ఎస్విఆర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి దగ్గర నుంచి, అధికారిక ఈమెయిల్ నుంచి ఇతను ఈమెయిల్ ఐడికి వచ్చాయి. అందుకంటే ముందే బోర్డు సమావేశం జరగడానికి ముందే ఎవరెవరికి ఇస్తారో ముందుగానే తేల్చేసి ఈ చిన్నప్పన్న అనే వైవి సుబ్బారెడ్డి గారి పిఏకి ఇచ్చి, ఇతను అక్కడి నుంచి వాళ్ళతో పోయి సంభాషణ చేసి బోర్డు సమావేశంలో ఏదో మామూలుగా తూతూ మంత్రంగా మామ అనిపించారు. ఇదే మన సిట్టి చెప్పింది. ఇది దీనిలో నేను చెప్పిన దానిలో ఒక్క ముక్క కూడా మా సొంత వాక్యం లేనేలేదు, సొంత భాష్యాలు లేనేలేవు. ఈ విధంగా కడూరు చిన్నప్పన్న టీటీడీ వ్యవహారంలో జోక్యం చేస్తున్నారని స్పష్టంగా నిర్ధారించడమైనది. ఇట్ హాస్ బీన్ కంప్లీట్లీ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ అంటూ వాళ్ళు రాసింది. సుబ్బారెడ్డి గారు, మీరు చైర్మన్గా ఉంటూ మీ పిఏ పలు డైరీలతో మధ్యవర్తిగా సంబంధాలు నిలిపాడు అని సిట్టి చెప్తుంటే తప్పు మీది కాదా? మీకు దాంట్లో ఏ రకమైన సంబంధ బంధాలు లేవు అని మీరు చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలా? ఇంకో మాట చెప్పారు మీరు, సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ నాకు చూపిలేదు అని మీ విచారణ సమయంలో బయటకు వచ్చి విలేకరులతో కూడా చెప్పారు. సిఎఫ్టిఆర్ఐకి అనుమతి ఇచ్చిందే మీరు చెప్పారు, అప్పుడు ఈవో ఆమోదించారు, మైసూరుకి పంపించారు. అంటే రిపోర్టు పంపించిన వాళ్ళు వచ్చిన తర్వాత రిపోర్ట్ చూడరా, లేకపోతే చూడకుండా కావాలని పక్కన పెట్టేశారా? ఇంకోటి ఏంటంటే, సిట్ తన నివేదికలో చాలాసార్లు చెప్పిన విషయం అంటే, బోర్డు సమ్మతితో చాలాసార్లు నెయ్యి సరఫరాదారుల యొక్క పాల ప్రాసెసింగ్ యూనిట్ స్థాపిత సామర్థ్యాన్ని, నిల్వ సామర్థ్యాన్ని, ప్రాసెసింగ్ కెపాసిటీని ఇంతైతే సాంకేతిక విషయాలను ఆయా కంపెనీలకు అనుగుణంగా మార్చేశారు. అంటే 4 లక్షల ఎట్లా మార్చారంటే, మేము ఉన్నప్పుడు మా 2019 దాకా 4 లక్షల లీటర్ల ఆవు పాలని ప్రతిరోజు కొనుగోలు చేస్తేనే వాడు కనీసం 1,00,000 లీటర్ల నెయ్యిని సప్లై చేయగలరు అనే ఉద్దేశంతో ఆ కండిషన్ 4 లక్షల లీటర్ల పాలు వాళ్ళు సేకరించాలని వీళ్ళు వచ్చి 2019లోనే ఆ నిబంధన ఎత్తేసారు. వాళ్ళు పాలు సేకరించిన అవసరం లేదు, పాలు సేకరించకపోతే నెయ్యి నుంచి వస్తుంది. అదే చెప్పింది. చుక్క పాలు లేకుండా నెయ్యిని సృష్టించగల వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. గడిచిన దానికి ముందు 3 ఏళ్ళుగా తప్పనిసరిగా ఆ కంపెనీ పనిచేసి ఉండాలి. అప్పటికప్పుడు స్టార్ట్ చేయకూడదు కంపెనీ. 3 ఏళ్ళుగా ఉంటేనే కదా వస్తుంది, 1 ఏడాది ఉంటే చాలు అని చెప్పి మార్చారు. పాలు నుంచి రోజుకు 12 టన్నుల వెన్న తీసే కెపాసిటీ ఉండాలి అని 8 టన్స్ ఇస్తే చాలు. అసలు లాస్ట్లో ఏం చేశారో, అసలు వెన్నే వద్దు పామాయిల్తో చేసేస్తా ఉన్నారు. టర్న్ ఓవర్ కనీసం 250 కోట్లు ఉండాలి అన్నారు, 150 కోట్లు చాలన్నారు. ఈ టైప్లో వాళ్ళకి కావాల్సిందంతా మనం మార్చుకునేస్తూ, బోర్డు చైర్మన్గా మీరుంటూ అన్నిటినీ సౌలభ్యం చేస్తూ, ఇఫ్ దిస్ ఈజ్ నాట్ రాంగ్ దెన్ వాట్ ఎల్స్ ఈజ్ రాంగ్ సుబ్బారెడ్డి గారు? రాజకీయంగా మీరు వేరు పార్టీలకు చెందిన వాళ్ళు అయిండొచ్చు. ఇప్పుడు నేను చెప్పిందంతా పోనీ
ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ టెండర్ నిబంధనల మార్పు ఏదో 2023లో ఉన్న లాస్ట్లోనే కాదు, మీరు అధికారానికి రాగానే 29/2/2020 అధికారానికి వచ్చిన ఏ నెలలోనే టీటీడీ బోర్డు తీర్మానం 371 ద్వారా మీరు చెప్పారు. 371 బోర్డు తీర్మానం 2020 అధికారానికి వచ్చిన ఏ నెలలోనే మీరు నీట్గా సెట్ చేసుకొని మీ ఆయా కంపెనీలతో మాట్లాడుకొని వాళ్ళకున్న దీని ప్రకారమే మీ యొక్క దాన్ని ఏమైనా టెండరు నిబంధనలు మార్చేసుకొని, దిస్ ఇస్ అపచారం అంటే ఏంది ఇదే. మరి దేవుడికి ఊరికేందో జరుగుతాయి. సో ఇంకోటి బోర్డు మెంబర్లో ఒక బోర్డు మెంబర్ని, అది కందిపప్పు కొన్నా, నెయ్యి కొన్నా, దాన్ని ఏమన్నా శనగలు కొన్నా, బియ్యం కొన్నా, దేనికన్నా సరే ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీలో ఒక బోర్డు మెంబర్ని ప్రొక్యూర్మెంట్ మెంబర్గా పెడతారు. ఈ బోర్డు మెంబరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూసి, వాళ్ళతో పాటు ఈ జిఎం ప్రొక్యూర్మెంట్ ఎక్సెట్రా ఉన్నారు కదా, వీళ్ళందరూ పోయి చూసి రావాలి. దాదాపు 100కి 90 సార్లు ప్లాంట్ విజిట్స్కే పోలేదు. ఒకవేళ పోయినా కూడా దొంగ రిపోర్ట్లు ఇచ్చారు. వరుసగా సిట్ రిపోర్ట్ అంతా చేస్తే దాదాపు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ 275 పేజీలు ఎంత ఉంది, మెయిన్ ఛార్జ్ షీట్ 486 పేజీలు, మొత్తం దాదాపు రెండు కలిపి దాదాపు 650 పైచీలకు పేజీల్లో డీటెయిల్గా ఒక్కొక్కరు చేసిన ఏదో పనులు ఏమేంటని ఒక్కొక్క జిఎం ప్రొక్యూర్మెంట్ ఏం చేశాడు, సూపరింటెండెంట్ ఏం చేశారు అని డీటెయిల్డ్గా ఇచ్చారు. ఎక్కడెక్కడ పోయారు, ఎప్పుడెప్పుడు పోయారు, ఏ నిబంధనలు మార్చారు. 1, 2, 3, 4 కాదు. ఇదేదో తెలుసో తెలియకో బై మిస్టేకో నేను ఇట్లా అన్నాను బై మిస్టేక్ నీకు తగిలింది కానే కాదు, బాగా ప్లాన్ చేసి కన్సర్టెడ్ ఎఫర్ట్ అంటారు, అంటే ప్లాన్డ్ ఎఫర్ట్. 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, దాదాపు 3.5-4 సంవత్సరాల పాటు యూ హ్యావ్ రన్ దిస్ ఫార్స్. సిట్టు దర్యాప్తు జరిపి చర్యలకు సిఫార్సు చేసి ఆ ఉద్యోగుల్ని అరెస్టు చేసేంత వరకు ఈఓ కానీ, జేఈఓ కానీ, చైర్మన్ కానీ, బోర్డు మెంబర్లు కానీ ఎవ్వరు కూడా ఆ సపోజ్ అధికారులే తప్పు అనుకుందాం, ఫర్ ఎ వైల్ అధికారులు మాత్రమే తప్పితే వీళ్ళందరూ సొక్కం పోసలు, ముత్యమత ముద్దులు, వీళ్ళందరూ అసలుకి ఏమీ తెలియదు. ఒక్కొక్కరు ముత్యాలు, ఈఓ ఒక ముత్యం, చైర్మన్ ఒక ముత్యం, నెక్స్ట్ వచ్చిన చైర్మన్ అసలు ఆని ముత్యం, వీళ్ళందరూ ముత్యాలు. కేవలం అధికారులు మాత్రమే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళని ఏమార్ చేసేసారు అనుకుంటే కూడా మీరేం గడ్డలు వస్తున్నారా? 3.5 సంవత్సరం పాటు ఈఓ ఏం చేస్తున్నాడు, బోర్డు చైర్మన్ ఏం చేస్తున్నారు, బోర్డు మెంబర్లు ఏం చేస్తున్నారు? ఒక్క అధికారి మీదన్నా చర్య తీసుకున్నారా? అసలు కనీసం ఒక మెమో ఇచ్చారా, ఒక నోటీస్ ఇచ్చారా, పోలీస్ రిపోర్ట్లు ఇచ్చారా? ఏమీ లేదు. మరి ఏమీ లేకుండా మీరేం పీకారు 2 రోజుల నుంచి? యూ హెవెంట్ డన్ ఎనీథింగ్. సో ఇలా ఒక్కొక్క దీంట్లో డీటెయిల్డ్గా సిట్టు తన రిపోర్ట్ ఇచ్చింది. కాకపోతే సిట్టు యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంతవరకే ఉందేమో కాబట్టి ఏ అధికారి దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు ఆ అధికారుల పేరు మాత్రం వచ్చింది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా దీంట్లో మీరు ఒళ్ళంతా పూసుకో ఉన్నారు. నల్ల బొగ్గు కాదు, మీరు పామాయిల్ ఒళ్ళంతా పూసుకో ఉన్నారు. దేవుడికి పామాయిల్ సమర్పించడం కాదు, మీ ఒంటికి కూడా బాగా పూసుకో ఉన్నారు. అది అందరికి కనిపిస్తుంది. మీరేమో దేవతా వస్తాలు, మరి మేమేం కాదు, మేము చాలా ఆనిముచాలు అని చెప్పుకుంటున్నారు. సో ఈ దీంట్లో సుబ్బారెడ్డి గారు ఏమాత్రం నైతిక బాధ్యత ఉన్నా, ఎథికల్ సెన్స్ ఉన్నా, నైతిక బాధ్యత, మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నా, యూ షుడ్ ఇమ్మీడియట్లీ రిజైన్ ఫర్ యువర్ రాజ్యసభాషిప్. రాజ్యసభకి మీకు దానికి 6 నెలలు ఉండి, 4 నెలలు ఉండి, 4 సంవత్సరాలు ఉండి, నాకు మీకు ఎంత ఉందో ఇప్పటిదాకా, నెక్స్ట్ ఇంకా ఎంత దాన్ని టర్మ్ ఉందో ఐడియా లేదు. కానీ ఏమాత్రం ఎథికల్ రెస్పాన్సిబిలిటీ, మారల్ రెస్పాన్సిబిలిటీ ఏమాత్రం ఉన్నా యూ షుడ్ ఇమ్మీడియట్లీ రిజైన్. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబోంటారు, ఎమ్మెల్యేలు మామూలు ప్రజల చేత ఎన్నుకోబోంటారు. ఆ ప్రజల్ని మోసం చేసిన మీరు రాజ్యసభలో ఉండడానికి అనర్హులు సార్. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని సార్ అనే ఇప్పటికి కూడా మాట్లాడుతాను. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ మీరు వేయాలి. దెన్ ఫైనలీ ఐఎమ్ కమింగ్ టు మా జగనన్న. జగనన్న అక్కడ ఇన్ని జరిగిపోతుంటే నీకేం సంబంధం, ఎటు తాడేపల్లిలోనే ఉన్నావు, నాకేం తెలిసిన వాళ్ళ నువ్వు కూడా చెప్తే ఎట్లన్నా? నీకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి. నీకు తెలియకుండా జరిగే అవకాశం లేదని మాకు తెలుసు. నువ్వు ఎట్లా ఆల్రెడీ గవర్నమెంట్ వెళ్ళిపోయావు కాబట్టి వీఆర్ ఆస్కింగ్ ఓన్లీ సింపుల్ థింగ్, ఓ చిన్న సారీ చెప్పు, క్షమాపణ చెప్పు.
ఒక్కసారి వీలైతే నీకు అది పెద్ద కష్టమేం కాదు, ఆ సిట్ రిపోర్ట్ ఈ పాటికి నీ దగ్గరకు వచ్చి ఉంటుందేమో కాపీ, ఒక్కసారి ఆ జస్ట్ గో త్రూ. ఎవరిని అందరినీ బయటికి పంపించేసి ఒక్కడే కూర్చొని 600 పేజీలు పడతాయి, ఒక 2 hours పడుతుందేమో, ఓపికగా చదివిన తర్వాత కూడా నేను సారీ చెప్పనక్కర్లేదు, ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్, మై పీపుల్ ఆర్ రియల్లీ జెమ్స్ అని నీకు అనిపిస్తే ఓకే, మేమేం మాట్లాడడం. కానీ ఇందాక నేను చెప్పాను, టు ఎథికల్ అండ్ మారల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు యూ షుడ్ బి సేయింగ్ ఎ సారీ, బికాస్ యూ హ్యావ్ చీటెడ్, you have made a fraud on the people of Andhra Pradesh, not only the people of Andhra Pradesh, for the entire nation. హిందుత్వం మొత్తం మీద, హిందూ మతం మీద, హిందుత్వవాదుల మీద, హిందువుల మీద, దేవుణ్ణి కొలిచే వాళ్ళ మీద, దేవుడి మీద, అందరినీ ఒక్కసారిగా మీరు పామాయిల్ అని చెప్పి ఆ పామాయిల్ని దాన్ని మోనోగ్లిజరైడ్స్ కలిపిన పామాయిల్ని తెచ్చి ఆ లడ్డులో కలిపి మీకు ఆ విషయం 2022 మేలో తెలిసిన తర్వాత కూడా నెక్స్ట్ 2 ఏళ్ల పాటు అదే కంపెనీలకు ఇచ్చి కంటిన్యూ చేసి రచ్చ రామాయణం చేసావు కదా. ఖచ్చితంగా ఒక్కసారి అనేది అంటే ఇంక మీ దగ్గర ఏం లేదు. ఇప్పుడు మ్యాక్సిమం నేను దాన్ని ఎమ్మెల్యే సీటుకి రిజైన్ అని అడగాలి. ఐ థాట్ ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ టు జస్ట్ సింప్లీ నాకు తెలియకుండా జరిగిందో తెలిసి జరిగిందో ఐఎమ్ రియలీ సారీ అని ఒక మాట చెప్తే అట్లీస్ట్ మీ వ్యక్తిత్వం అనేది ఒక మెట్టెక్కుతుంది అని మా యొక్క భావన. అందుకే అంటున్నాను, ఒక్కసారి ఆ రిపోర్ట్ మొత్తం చదువుకోండి. చదివిన తర్వాత కూడా మీకు ఏమన్నా కాదు అనిపిస్తే ఇట్స్ అప్ టు యూ. ఫైనల్గా కూటమి ప్రభుత్వం రాగానే మాకు అంతకుముందు నుంచి ఇష్యూని తెలుసు కాబట్టి యానిమల్ ప్లాంట్ కావచ్చు, ప్లాంట్ బేస్డ్ ప్లాంట్ కావచ్చు, ట్రైగ్లిసరైడ్స్ కావచ్చు, ఇవన్నీ కలుపుతున్నాను తెలుసు కాబట్టి రకరకాల దీంట్లో మేము దీంట్లో మొత్తుకున్నాం కాబట్టి రాగానే దీని మీద మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. వీ హ్యావ్ సెండ్ ది శాంపుల్స్ టు ఎన్డీడీబీ, వీ హ్యావ్ సెండ్ ది శాంపుల్స్ టు కర్నాల్ హర్యానా. సో ప్రతి చోట నుంచి అదే రిపోర్ట్లు వచ్చాయి, మోనోగ్లిజరైడ్స్ ఉన్నాయి, అది ఎక్కడి నుంచి అన్నా తీసుండొచ్చు, ఇవన్నీ ఈ పామాయిల్ గేమాయిల్ అంతా వచ్చాయి. సో కూటమి ప్రభుత్వం వీటన్నిటినీ పారదోలి స్వచ్ఛంగా దేవుడి దగ్గర పోయి హ్యాపీగా నమస్కారం పెట్టుకోవాలనిపిస్తుంది అనే టైప్లో భక్తుడు ఫీల్ అయ్యే విధంగా చేయాలని మేము అనుకోవడం జరిగింది. ఆ విధంగానే మేము ముందుకు పోతున్నాం. కానీ ఖచ్చితంగా భక్తులకి గవర్నమెంట్ మాది కావచ్చు, వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా అన్యాయం జరిగింది కాబట్టి మేమందరం మా పార్టీ నుంచి కూడా చెప్తున్నాం, ప్రజలకు మమ్మల్ని క్షమించాల్సింది కోరుతున్నాం. మా రాజకీయ నాయకులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు పెద్ద దాంట్లో బ్లాక్ షీప్ ఉంటారు కదా, ఇట్లాంటి రాజకీయ నాయకులు ఇట్లాంటి పార్టీలు ఉన్నందువల్ల జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. చివరిగా ఒక ఆయనకి చెప్పాలి, దేవుడికి అపచారం చెంది ఆయనకి రోజువారీలో పామాయిల్ పోసాం ఆయన మొహం మీద. దేవదేవుడు కలియుగ వైకుంఠుడు అని ప్రసాదం చెప్పుకున్నాం. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద అని నిన్ను అందరూ మా యొక్క భారతదేశ ప్రజల తరఫున మేమందరం దేవుడా మమ్మల్ని క్షమించు, దయచేసి దీన్ని లెక్కలోకి తీసుకోవద్దు, మమ్మల్ని మళ్ళా బాగా చూడు స్వామి అని అందరి తరఫున, మా పార్టీ తరఫున, మా తరఫున, అందరి తరఫున కోరుతున్నాము. ఇంక నుంచి ఇట్లాంటివి జరగకుండా చూసుకుందామని అందరి ముందు మా పార్టీ తరఫున మేము ప్రమాణం చేస్తున్నాం. నమస్కారం.